లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. వావి వరసలు మరిచి మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. తల్లి లాంటి సొంత అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు అడ్డుగా ఉన్నాడని అన్ననే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం రాళ్ల చెరువు తాండాలో దారుణం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీను తాగుడుకు బానిసే తిరుగుతుండేవాడు. నిత్యం తాగి ఇంటికి వస్తున్న శ్రీను కుటుంబంలో తరచుగా గొడవలు చోటు చేసుకుంటేవి. ఇదే అదనంగా భావించిన శ్రీను తమ్ముడు గోపాల్ సొంత వదినతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శ్రీను తాగి వచ్చి ఇద్దరి అనైతిక బంధం గురించి ఇరుగు పొరుగు వినేలా మాట్లాడసాగాడు. దీంతో గోపాల్ భార్య ఇటీవల అదే గ్రామంలో పుట్టింటికి వెళ్ళింది. గ్రామంలో పరువు పోతుందని భావించిన గోపాల్ ఎలాగైనా అన్న అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో శనివారం రాత్రి శ్రీను ఇంట్లోకి వెళ్లి తలపై కర్రతో బాదాడు. కింద పడిపోవడంతో అక్కడే ఉన్న తాడుతో గొంతు నిలిమి చంపేశాడు. తర్వాత నింద తన భార్య కుటుంబంపై నెట్టాలని చూశాడు. అదే గ్రామంలో ఉండే తన అత్తగారింటి మీదున్న అక్కసుతో గోపాల్ అతని తల్లి జమ్రీ, శ్రీను భార్య శాంతి శవాన్ని వారింటి వద్ద పడేసే ప్రయత్నం చేశారు. వారు మేల్కొని కేకలు వేశారు. దీంతో శవాన్ని అక్కడే పడేసి ముగ్గురు పరారయ్యారు. ఆదివారం ఉదయం గోపాల్ అత్త లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యలో గోపాల్కు సహకరించిన అతని తల్లి, శ్రీను భార్యతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా వదినతో సంబంధం పెట్టుకున్న గోపాల్ సొంత అన్నను హతమార్చి 2 కుటుంబాలను వీధిపాలు చేశాడు. తప్పు చెయ్యొద్దని చెప్పాల్సిన తల్లి కూడా కొడుకు కోఆపరేట్ చేసి జైలు పాలైంది. ఈ ఉదాంతంతో మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఎటు పోతున్నాయంటూ స్థానికులు కలవరపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.